సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి మిమ్మల్ని తన యొక్క మేలుతో సమృద్ధిగా నింపునుగాక, మీ కోరికను సిద్ధింపజేసి మిమ్మల్ని ఆయన నడిపించునుగాక. ప్రియులారా, సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో సంతోషంతో ఆనందంతో ఆయన్ను సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన సన్నిధిలోని మేలు చేత మనం నింపబడుతున్నాం కదా. అనుదిన కృపలో లేఖన భాగం కూడా చూసుకుంటుంటే ఈ దినము లూకా సువార్త 21వ అధ్యాయంలో 28వ వచనంలో ఆయన అంటున్న మాట, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి. చూడండి, పరమ తండ్రి ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానం మనకిస్తుంటున్నాడు. అవును ప్రియులారా, మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటాము? మనం ఆయనకు ఇష్టముగా జీవిస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయన నీతిని నెరవేరుస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయనకు మనము ప్రియులముగా కనబడుతూ వస్తుంటున్నప్పుడు ఆయన మనలో ధైర్యం నింపుతూ ఉంటాడు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బయటివారు ఏ విధంగా ధైర్యము చెదిరి వారి కూలుతున్న నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు మన సర్వశక్తివంతుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని, ఆయన ఆత్మ మనతో ఉందని, ఆయన ఆత్మస్వరూపుడిగా మనలో ఉన్నాడని, ఆయన మనల్ని కాపాడుతాడని, శ్రమదినమున మనల్ని ఆయన కాపాడి తన పర్ణశాల మటున దాస్తాడని, ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఇస్తాడని ఆయన మనకు ఇచ్చిన ఆ ధైర్యము ఈ లోకములో అవును ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కొన్ని నా ధైర్యము ఆయన మనకి ఇస్తున్నాడు సుమా. దేనిని బట్టి అంటే ఆయన నీతిని బట్టి, ఆయన ధర్మమును బట్టి, ఆయన వాక్యమును బట్టి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో అంత్యదినాలలో మనుషులు ధైర్యం గురించి కూలబోతున్నారు. కానీ ఆయన నీతిని అనుసరిస్తున్న వారు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయి, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించున్నానని సెలవిచ్చిన ఆ సర్వోన్నతుడు, ఆ జయశీలుడైన ఆ సర్వోన్నతుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ధైర్యముతో ఈ లోకంలో మన యాత్రను కొనసాగించబద్ధులమైనాం. ప్రియులారా, ఆ పరమతనిచ్చిన వాగ్దానమును మనం చేతబట్టుకొని మనం ముందుకు సాగుతూ వెళుతుండాలి. అప్పుడు ఆ పరమ తండ్రి యొక్క సన్నిధానంలో మనల్ని పరమ తండ్రి ఆయన నిత్య మహిమకు వారసుడిగా చేస్తాడు. నిత్య ఆ యొక్క రాజ్యంలో ఉండడానికి కొరకు మనం తీసుకెళ్తాడు. కాబట్టి అందుకే మనము తల ఎత్తుకునే విధానంలో ధైర్యంతో మనం సాగి వెళ్ళడానికి కొరకు ఆయన పరిశుద్ధాత్మ సహాయమును మనం కోరుకుంటూ ఆయన రెక్కలలో భద్రపరచబడడానికి కొరకు ఆయన నీతిని అనుసరిస్తూ మనం సాగి వెళదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తని మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా, ఈ లోకంలో మేము ధైర్యంగా ఉండాలని సెలవిస్తూ వచ్చినారు. అట్టి ధైర్యంతో మేము ముందుకు సాగేటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా కృప, కనికరము, దయా, వాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.